ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములు. చిన్న వాక్యం చదువుకుందాము. యాకోబు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 5వ వచనము. మీలో ఎవరికైనాను జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుని అడగవలెను, అప్పుడది అతనికి అనుగ్రహింపబడును. ఆయన ఎవరిని గద్దింపక అందరికీ ధారాళముగా దయచేయువాడు. వాక్యం ఏం సెలవిస్తూ ఉందండి? మీలో ఎవరికైనా జ్ఞానము కొదువుగా ఉన్న యెడల అతడు దేవుణ్ణి అడగవలెను అని వాక్యం సెలవిస్తూ ఉంది. జ్ఞానము అనేది ఆత్మీయ జీవితాలకి చాలా అవసరమైనటువంటిది. ఎవరికైతే జ్ఞానము కావాలో వారు దేవుణ్ణి అడగాలనేసి దేవుడు ఆశపడుతూ ఉన్నాడు. అలాగే అతను గద్దింపక ధారాళంగా దయచేసేవాడుగా ఉన్నాడు. మనం అడిగితే ధారాళంగా మనకి జ్ఞానాన్ని దయచేసేవాడుగా ఉంటూ ఉన్నాడు. అయితే అతడు ఏమాత్రం సందేహింపక విశ్వాసంతో అడగవలెను. కానీ మనము ఏమాత్రము కూడా సందేహింపకుండా విశ్వాసంతో అడగాలనేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. జ్ఞానము గల స్త్రీ తన యొక్క గృహాన్ని కట్టుకుంటుంది, మూఢురాలు తన ఇల్లుని ఊడపెరుక్కును అనేసి వాక్యం సెలవిస్తూ ఉంది. జ్ఞానం కలిగి జీవించే వారముగా ఉండాలి. జ్ఞానం గలవాడు తన ఇల్లుని కట్టుకుంటాడు. జ్ఞానం గల స్త్రీ తన ఇల్లుని కట్టుకుంటుంది. జ్ఞానం గలవాడు సంపాదించినటువంటి దాన్ని ఎలా జాగ్రత్త చేసుకోవాలో, ఎలా పొదుపు చేసుకోవాలో అని ఆలోచన చేస్తూ ఉంటాడు. కానీ జ్ఞానం లేనివాడు అన్నీ వ్యర్థమైన వాటి కోసం ఖర్చు పెట్టేస్తూ తర్వాత బ్రతకడం ఎలాగో కూడా గ్రహింపు లేకుండా వ్యర్థమైన వాటి వల్ల ఖర్చు పెట్టేస్తూ ఉంటాడు. అదే జ్ఞానం గలవాడు తనకున్న దాన్ని పొదుపు చేసుకుంటాడు, ఉన్నంతలో సంతృప్తి పడుతూ ఉంటాడు. ఇక్కడ మనం ఒక వాక్యాన్ని చూసినట్లయితే సామెతల గ్రంథము 1వ అధ్యాయము, సామెతల గ్రంథం 1వ అధ్యాయము 21 నుంచి 31 వరకు చూసినట్లయితే కనుక 21 నుంచి 31 వచనాల్లో మనం చదివినట్లయితే కనుక ఇక్కడ 22వ వచనం చూసినట్లయితే ఇట్లనగా జ్ఞానము లేని వారలారా మీరెన్నాళ్ళు జ్ఞానము లేని వారుగా ఉండగోరుదురు. దేవుడు ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు. జ్ఞానం లేని వారలారా మీరు ఎన్నాళ్ళ వరకు జ్ఞానం లేకుండా ఉంటారు, జ్ఞానం లేకుండా తిరుగుతారు అనేసి దేవుడు పిలుస్తూ ఉన్నాడు. జ్ఞానం లేని వారలారా అని పిలుస్తూ ఉన్నాడు. ఎందుకు పిలుస్తూ ఉన్నాడు అంటే జ్ఞానము ఇవ్వాలనే ఆశతో దేవుడు పిలవడం అనేది జరుగుతూ ఉన్నది. మనము జ్ఞానాన్ని గనక 2 విధాలుగా చూసినట్లయితే మొట్టమొదటిగా లోక జ్ఞానము, రెండవది దేవుని జ్ఞానము. కానీ దేవుడు ఇక్కడ పిలుస్తూ ఉన్నాడు. ఎందుకంటే జ్ఞానం లేని వారలారా రండి, నా యొద్దకు రండి, నా యొద్దకు వచ్చి మీరు అడిగితే మాత్రం నేను ఎంత మాత్రము కూడా గద్దింపకుండా, ఎంత మాత్రము మీ మీద కోపపడకుండా మీకు జ్ఞానాన్ని ధారాళంగా దయచేస్తాననేసి జ్ఞానం లేని వారలారా అని పిలుస్తూ ఉన్నాడు. ఆయన గద్దింపుకి మనము లోబడేవారుగా ఉండాలి. అలాగే ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనంలో చూసినట్లయితే కనుక ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 11వ వచనము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది జ్ఞానము స్వాస్థ్యమంతా ఉపయోగము. సూర్యుని క్రింద బ్రతుకు వారికి అది లాభకరము, జ్ఞానము ఆశ్రయాస్పదము. జ్ఞానము లోకంలో ఉన్న వారందరికీ కూడా లాభకరము. అది లోకంలో ఉన్నవారందరికీ కూడా జ్ఞానం అనేది చాలా అవసరము. అందుకే మీరు జ్ఞానం లేకుండా తిరుగులాడుతూ ఉన్నారు, నా యొద్దకు రండి జ్ఞానం ఇస్తాననేసి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఇంకో విషయాన్ని జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే కనుక దినములు చెడ్డవి కనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానులలో కాక జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకోండి. ఏంటంటే దినములు చెడ్డవి గనక సమయాన్ని పోనివ్వకండి. ఎందుకంటే దినములు చెడ్డవి గనక
సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకోండి అని సెలవిస్తూ ఉన్నాడు. అజ్ఞానులు ఏం చేస్తారో తనకున్నటువంటి సమయాన్ని అంతటినీ కూడా వ్యర్థమైన వాటి కోసం ఉపయోగిస్తూ ఉంటారు. తన యొక్క సమయాన్ని అంతటినీ కూడా. జ్ఞానం గలవాడు ఈ యొక్క కొద్ది సమయం నాకుంది, కొద్ది సమయంలో నేను ఏం చేయాలి, ఏం చూడాలి, నేను ఏం నేర్చుకోవాలి అనేసి జ్ఞానం గలవాడు ఎదురు చూస్తూ ఉంటుంటే, జ్ఞానం లేనివాడైతే దాన్ని పాడు చేసేస్తూ దుర్వినియోగపరుచుకుంటూ ఉన్న కాస్త సమయాన్ని కూడా దుర్వినియోగపరుస్తూ ఉన్నాడు. తను ఏమీ నేర్చుకోలేకపోతూ ఉన్నాడు. లోక సంబంధమైనటువంటి జ్ఞానంతోనే బ్రతకాలని ఆశపడతా ఉన్నాడు. యాకోబు పత్రిక 3వ అధ్యాయము 13వ వచనం నుంచి మనం చూసినట్లయితే, మీలో జ్ఞానం వివేకములు గలవాడెవడు? వాడు జ్ఞానముతో కూడిన సాత్వికము గలవాడై తన యోగ్య ప్రవర్తన వలన తన క్రియలను కనుపరచవలను. అయితే మీ హృదయములలో సహింప నలనివి కాని మత్సరమును వివాదమును ఉంచుకొనిన వారైతే అతిశయపడవద్దు. సత్యమునకు విరోధముగా అబద్ధమాడవద్దు. ఈ జ్ఞానము పైనుండి దిగివచ్చినది కాక భూ సంబంధమైనది, ప్రకృతి సంబంధమైనది, దయ్యముల జ్ఞానం వంటిదినై ఉన్నది. ఏంటండి ఇది? దయ్యముల జ్ఞానం అంట. లోక సంబంధమైనటువంటి జ్ఞానము దయ్యముల జ్ఞానము అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అదే కింద వచనం చూసినట్లయితే, ఎలయనగా మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు ప్రతి నీచ కార్యమును ఉండును. లోక సంబంధమైనటువంటి జ్ఞానము దయ్యముల యొక్క జ్ఞానం అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఆ దయ్యముల జ్ఞానము ఎలా ఉంటుందంటే, అల్లరితో కూడినటువంటి ప్రతి నీచ కార్యాన్ని కూడా అది జరిగిస్తూ ఉంటుంది అనేసి వాక్యం సెలవిస్తూ ఉన్నది. మరి మనం ఏ జ్ఞానం కలిగి ఉన్నామో? లోక సంబంధ జ్ఞానం కలిగి ఉన్నామా? లోక సంబంధమైనటువంటి జ్ఞానాన్ని మనల్ని మనమే పరిశీలన చేసుకునేవారుగా ఉండాలి. దేవుడు పిలుస్తూ ఉన్నాడు, జ్ఞానం లేని వాళ్ళారా, మీరు ఎన్నాళ్ళ వరకు జ్ఞానం లేకుండా తిరుగుతూ ఉంటారు? నా దగ్గర రండి, జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు పిలుస్తూ ఉన్నాడు. కానీ మనమైతే ఏం చేస్తున్నాం? అల్లరితో కూడినటువంటి నీచ కార్యాల వైపు మన యొక్క దృష్టిని మళ్ళిస్తూ ఉన్నాము. మనం జ్ఞానం లేకుండా తిరుగులాడుతూ ఉన్నాము. జీవితంలో భూలోకంలో ఉన్న వారందరికీ, సూర్యుని క్రింద ఉన్న వారందరికీ జ్ఞానము చాలా అవసరం అనేసి దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటంటే, మత్సరమును వివాదమును ఎక్కడ ఉండునో అక్కడ అల్లరియు నీచ కార్యములు ఉండును. ఇదైతే దయ్యముల జ్ఞానము, లోక జ్ఞానము అని దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. అదే కింద వచనం చూసినట్లయితే, అయితే పైనుండి వచ్చే జ్ఞానము మొట్టమొదట పవిత్రమైనది, తరువాత సమాధానకరమైనది, మృదువైనది, సులభముగా లోబడినది, కనికరముతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైనను వేషధారణ అయినను లేనిదినై ఉన్నది. నీతి ఫలము సమాధానము చేయువారికి సమాధానమందు ఎత్తబడును. కానీ దేవుని జ్ఞానము ఎలాంటిదంటండి? మొట్టమొదటిగా చూసినట్లయితే పవిత్రమైనది, పవిత్రం కలిగినదంట దేవుని యొక్క జ్ఞానము. దేవుడు సెలవిస్తూ ఉన్నాడు, నేను పవిత్రులను కనుక మీరు కూడా పవిత్రులుగా ఉండండి సెలవిస్తూ ఉన్నాడు. యోసేపు ఎట్టి రీతిగా అయితే తనను తాను అపవిత్రపరచుకోకుండా పాపం నుంచి పారిపోయాడు కదా, అందరికీ తెలుసు కదా. పోతీఫర్ యొక్క భార్య తనని పిలుస్తూ ఉన్నది, చుట్టుపక్కల ఎవరూ లేరు కాబట్టి మనము పాపం చేద్దాం అన్నప్పుడు పైనుంచి నా దేవుడు చూస్తూ ఉన్నాడు, రహస్యమందుండి నా దేవుడు నన్ను చూస్తూ ఉన్నాడు. నేను నా యొక్క శరీరాన్ని నేను అపవిత్రపరచుకోలేను, దేవుని కోసం నేను పవిత్రంగా ఉంటాననేసి దేవుడు మాట్లాడుతా యోసేపు చెప్తా ఉన్నాడు. తను అపవిత్రపరచుకోలేదు తన శరీరాన్ని. అలాగే చూసినట్లయితే కనుక దానియేలుని జ్ఞాపకం చేసుకున్నప్పుడు దానియేలుని వారు ఒకానొక సమయంలో వారికి దానియేలు, షడ్రక్, మేషకు, అబేద్నెగో వాళ్ళని రాజు ఏం చెప్పాడంటే, వీరిని మాంసాహారాలు అవన్నీ పెట్టి బాగా పెట్టండి అని చెప్పినప్పుడు వారు ఆ యొక్క మాంసము ఎక్కడి నుంచి వచ్చిందో అడిగినప్పుడు దాన్ని మొత్తం కూడా వారు పూజ చేసి తీసుకొచ్చారనేసి అప్పుడు చెప్పడం జరిగినప్పుడు అప్పుడు అంటూ ఉంటారు, మేము ఆ యొక్క ఆహారాన్ని, మేము మాంసాహారాన్ని తినము, మాకు కూరగాయలు పెట్టండి అనేసి
చెప్తూ ఉంటారు. ఎందుకంటే వారు దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నారు, దేవుని మీద నమ్మకం ఉంచారు. అప్పుడు అతను భయపడ్డాడు. ఒకవేళ మీరు చిక్కిపోతే గనక, మీరు బలహీనులు అయిపోతే గనక రాజు నా మీద కోపపడతాడన్నప్పుడు, లేదు మీరు మాకు పెట్టండి, తర్వాత 10 రోజుల తర్వాత మాంసం తిన్నవారిని మమ్మల్ని చూడండి అనేసి అప్పుడు చెప్పినప్పుడు వారు అలాగే 10 రోజులు ఆ యొక్క మాంసాహారం మానేసి వారు ఆ యొక్క ఆకుకూరలు అనేది తినడం అనేది జరిగింది. నిజానికి దానియేలు మాంసప్రియుడే, కాకపోతే తనని ఆహారం ద్వారా తనని అపవిత్రపరచుకోలేదు. అపవిత్రపరచుకోకుండా పవిత్రంగా ఉండాలనేసి అక్కడ ఆ యొక్క మాంసాహారాన్ని తినకుండా ఆకుకూరలు, ఆ యొక్క కూరగాయలని తినడం అనేది జరుగుతూ ఉంది. రెండవదిగా చూసినట్లయితే సమాధానకరమైనది. సమాధానంగా ఒకరి పట్ల ఒకరు సమాధానం కలిగి జీవించేవారుగా చేస్తూ ఉంది ఈ యొక్క దేవుని యొక్క జ్ఞానము, పైనుండి వచ్చే జ్ఞానము. తర్వాత మృదువైనది. మృదువుగా, ఇతరుల పట్ల మృదువుగా మాట్లాడేవారుగా ఉండాలి. బయటికి వెళ్ళినా, లోపలికి వచ్చినా, ఎవరితో మాట్లాడినా మనము మృదువైన వారిగా, మృదువైన మాటను మాట్లాడేవారుగా ఉండాలని దేవుడు ఆశపడతా ఉన్నాడు. తర్వాత చూసినట్లయితే సులభంగా లోబడినది. మనము దేవునికి లోబడేవారిగా ఉండాలి. లూసిఫర్ని జ్ఞాపకం చేసుకున్నప్పుడు లూసిఫరు దేవునికి లోబడలేదు, దేవుని మీద తిరగబడ్డాడు. అందుకే అతను పరలోకం నుండి నెట్టివేయబడ్డాడు. తనకి సహకరించిన వారందరూ కూడా బయటికి నెట్టివేయబడ్డారు. మనము దేవునికి లోబడేవారుగా ఉండాలి. పైనుంచి వచ్చే జ్ఞానము ఇతరుల పట్ల లోబడే తత్వాన్ని కలుగజేస్తూ ఉన్నది. ఇంకా చూసినట్లయితే కనికరంతోనూ మంచి ఫలములతోనూ నిండుకొనినది, పక్షపాతమైన వేషధారణను లేనిది ఉన్నది. మనము పక్షపాతం లేకుండా, వేషధారణ లేకుండా జీవించేవారుగా ఉండాలి. అప్పుడు మనం దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకున్న వారము అవుతాము. ఇక్కడ చూస్తూ ఉన్నాం కదా, లోక జ్ఞానానికి దేవుని యొక్క జ్ఞానానికి ఎంత తేడా ఉందో. మనం లోకంలో ఉన్నటువంటి వాటి వైపు చూస్తూ లోక జ్ఞానానుసారంగా నడిచినట్లయితే మనము దయ్యములు జ్ఞానాన్ని కలిగి ఉన్నామని, దేవుడు చెప్పినటువంటి మాటలను మనము జ్ఞాపకం చేసుకున్నట్లయితే కనుక మనము దేవుని యొక్క జ్ఞానాన్ని కలిగి ఉన్నామని మనము గ్రహించే వారముగా ఉండాలి. అలాగే అదే యాకోబు పత్రిక 4వ అధ్యాయము 7వ వచనం చూసినట్లయితే, కాబట్టి దేవునికి లోబడి ఉండుడి, అపవాదిని ఎదిరించుడి. దేవునికి లోబడినట్లయితే మనము అపవాదిని ఎదిరించే వారముగా ఉంటాము. అలాగే చూసినట్లయితే నిర్గమాకాండము 33వ అధ్యాయము 3వ వచనంలో చూసినట్లయితే కనుక, నిర్గమాకాండము 33వ అధ్యాయము 3వ వచనము, మీరు లోబడని ప్రజలు కనుక నేను మీతో కూడా రాను. దేవునికి లోబడకపోతే, ఇదిగో మీరు నాకు లోబడట్లేదు, నేను మీతో కూడా రాననేసప్పుడు ఇశ్రాయేలీయులకి ఆనాడు చెప్పడం జరిగింది. మనము దేవునికి లోబడేవారుగా ఉండాలి. మనము దేవునికి లోబడినట్లయితే కనుక అపవాదిని మనము ఎదిరించేవారిలాగా దేవుడు మనకి శక్తిని అనుగ్రహించేవాడుగా ఉంటూ ఉన్నాడు. మనము దేవుని యొక్క జ్ఞానాన్ని పొందుకునేవారుగా ఉండాలి. దేవుని యొక్క జ్ఞానంతో మన యొక్క జీవితాలను నడిపించుకోవాలి. వాక్యం సెలవిస్తూ ఉన్నది. మనము ఒకవేళ మీలో ఎవరికైనా జ్ఞానం కొద్దిగా ఉంటే వాడు దేవుని వద్దకి రావాలి. దేవుని వద్దకు వచ్చి దేవుని అడిగినట్లయితే కనుక ధారాళంగా నేను జ్ఞానాన్ని ఇస్తానని దేవుడు వాగ్దానం ఇస్తూ ఉన్నాడు. దేవుడు ఉన్న అందరికీ కూడా ఒకే జ్ఞానాన్ని దేవుడు ఇచ్చాడు. మానవ శరీరంలో అందరికీ కూడా అన్ని అవయవాలను అన్నీ కూడా ఏకరీతిగా నిర్మించినవాడు దేవుడు. ప్రతి ఒక్కరికి కళ్ళు, ముక్కు, చెవులు, అలాగే జ్ఞానాన్ని కూడా అందరిలో ఒకేలాగా దేవుడు పెట్టాడు. కానీ అది కొంతమంది సద్వినియోగం చేసుకుంటున్నారు, కొంతమంది దుర్వినియోగపరుచుకుంటూ ఉన్నారు. దేవుడు ప్రతి ఒక్కరికి కూడా మంచి జ్ఞానాన్ని ఇచ్చారు, కానీ దాన్ని వాడుకోలేనటువంటి పరిస్థితుల్లో దాన్ని మనము జీవిస్తూ ఉన్నాము. దేవుడు వాక్యం సెలవిచ్చినట్లుగా మనము ఒకవేళ మనకి ఏమైనా జ్ఞానం కొదువుగా ఉంటే దేవుని పాదాల దగ్గరికి వెళ్ళి మనము ప్రార్థించినట్లయితే కనుక, నాకు జ్ఞానం కావాలని అడిగినట్లయితే కనుక ఆనాడు సొలొమోనుకి ఇచ్చినటువంటి జ్ఞానాన్ని, అంత జ్ఞానాన్ని దేవుడు నీకు నాకు అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నాను. చిన్ని ప్రార్థన చేసుకుందాము. మహాపరిశుద్ధుడు, ప్రేమగల మా తండ్రి, నీకు అటువంటి పుణ్యపాదనకు స్థుతులు, స్తోత్రములు, వందనములు.
మీలో జ్ఞానము ఎవరికైనా కొద్దుగా ఉంటే నా యొద్దకు రండి, నేను జ్ఞానం ఇస్తానంటూ ఉన్నావు. నిజమేనైనా ప్రభా, మేము లోక జ్ఞానం వైపు తిరుగుతూ ఉన్నామేమోనైనా ప్రభా, పైనుండి వచ్చి నీ జ్ఞానాన్ని పొందుకోవడానికి సహాయం దయచేయమనేసియా అడుగుతున్నాను. స్థుతులు స్తోత్రములు వందనములు కృప చూపించండి, కాపుదల నుంచి నెరవేర్పును దయచేయమని నేను ప్రభా, ఎందరైతే ఈ వాక్యాన్ని వింటూ ఉన్నారో నేను ప్రతి ఒక్కరిని దీవించి ఆశీర్వదించమని నేను ప్రభా, వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించమని, ఎవరైతే ఉపవాసంతో పాలుగా మొరపడుతున్నారో ప్రతి ప్రార్థన అవసరతను తీర్చమని నజరటి యేసయ్య పేరట మిక్కిలంతో అడిగి వేడుకుని ప్రార్థిస్తున్నాం పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. అందరికీ ప్రత్యేకమైనటువంటి వందనములు.